శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. నారాయణం నమస్కృత్య నమరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. దేవి భాగవతం ప్రథమ స్కందం వింటూ ఉన్నాము. ముందు భాగంలో ఈ మధుకైటపు వృత్తాంతం చెబుతూ ఉన్నారు. హయగ్రీవుని యొక్క చరిత్ర అయిపోయిన తర్వాత మధుకైటపులు ఎవరు, ఎలా వచ్చారు, ఏమిటి అనే విషయాన్ని అడగా మధుకైటపు వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నారు. వారు యముడికి బ్రహ్మకేతోటి యుద్ధం చేయాలని బ్రహ్మగారిని కోరడంతో బ్రహ్మ సందిగ్ధంలో పడ్డాడు. విష్ణుమూర్తిని చేతనం చేద్దామనుకుంటే ఆయన యోగమాయా నిద్రలో ఉండగా చూసి యోగమాయని ధ్యానం చేశాడు. ఆ తర్వాత ఆయన అమ్మవారే శక్తివంతమైనటువంటిది ఎలాగా అనేటటువంటి విషయాలకి విష్ణువు, బ్రహ్మ, విష్ణు, శివుడు వీరే కదా గొప్పవారు, అమ్మ ఇంకొక శక్తి ఎలా వచ్చింది అని అడగ్గా దాని గురించి చెబుతూ ఉన్నాడు. ఆ శక్తి ఎలాగ ఆధారభూతమైంది అనేటువంటి విషయాన్ని విన్నాము. మునులారా, మీ సందేహం తీరింది కదా, ఇక కథలోకి వద్దాం అంటూ సూతుడు కొనసాగించాడు. జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర, ఆస్య, నాసిక, బాహు, హృదయ, వక్షస్థలాల నుంచి వెలువడింది. ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు ఆవులంతలతో లేచాడు. భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూచాడు. మేఘ గంభీర కంఠస్వరంతో పలకరించాడు. పద్మజ, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని విచారంగా కనబడుతున్నావు? కారణం ఏమిటి? తండ్రి వాసుదేవ, నీ చెవి గులుగు నుంచి పుట్టిన మధుకైటపులనే రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను. శరణు త్రాహిమాం అంటూ బ్రహ్మగారు అన్నారు. అలాగా చతుర్ముఖ, భయపడకు. నేను సంహరిస్తాను. ఆయువు మూడింది వాళ్ళకి. వస్తారు, నా మీదకే వస్తారు, చేస్తారు. విష్ణుమూర్తి ఇలా అంటూ ఉండగానే వాళ్ళే వచ్చారు. మదగర్భితులే వచ్చారు. ఆ నీళ్లల్లో నిరాధారులే నిలబడి, ఓయి నలువా, పారిపోయి ఇక్కడికి వచ్చావా? రా, యుద్ధం చెయ్యి. ఈయన కళ్ళ ముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం. తరువాత ఈయన పనిపడతాం. మహాసర్పం మీద కులుకుతున్నాడు కదా, ముందు నువ్వు రా, యుద్ధం చెయ్యి, లేదా దాసుణ్ణి అని ఒప్పుకో అని గర్తించాడు. విష్ణుమూర్తి కల్పించుకొని, దానవులారా రండి, నాతో యుద్ధం చెయ్యండి, మీ మదం వదిలిస్తాను. ఈ ఆహ్వానానికి మధుకైటపులు ఆగ్రహోదగ్రులయ్యారు. ముందుగా మధుడు కలపడ్డాడు. కైటపుడు నిలబడ్డాడు. మల్ల యుద్ధం జరుగుతోంది. మధుడు అలిసిపోతూ ఉండే కైటపుడు అందుకుంటున్నాడు. అతడు ఆపితే మళ్ళీ మధుడు. ఇలా ఇద్దరు మారి సౌరుతో పోరుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో నిద్రాదేవి, అదే యోగమాయాదేవి ప్రేక్షక పాత్ర వహించి చూస్తూ ఉన్నారు. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసట లేదు. 5000 సంవత్సరాలు గడిచాయి. కారణం ఏమిటి చెప్పమా అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు అలసిపోతున్నాను? నా శక్తి ఏమైంది? వీళ్ళు అసలు అలసిపోవడం లేదేమి? వీళ్ళకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆలోచనతో ఒక్క నిమిషం ఆగాడు. మధుకైటపులు విజయగర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అరిచి పలికారు, ఏ విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తల వంచి నమస్కరించు, దాసుణ్ణి అని ప్రకటించు. కాదంటావా? సమర్థుడివే, యుద్ధం చెయ్యి. నిన్ను చంపి ఈ 4 ముఖాల వాణ్ణి కూడా చంపుతాం. ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అధంకరిస్తూ వాళ్ళిద్దరూ ముక్తకంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు సౌరి. ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు.
మధుకైటపులారా, మీరేమో ఇద్దరు, నేనేం ఒకడిని. మీరు ఒకరి తరువాత ఒకరు నాతో తలపడుతున్నారు. ఒకరు యుద్ధం చేస్తూ ఉంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు ఆ అవకాశం లేదు. 5,000 సంవత్సరాలతో అటు పోరాడాను, అలసిపోయాను. సహజం కదా. ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు. అలసిపోయిన వాడితో, భయపడిన వాడితో, ఆయుధం వదిలేసిన వాడితో, పడిపోయిన వానితో, బాలకునితో మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు. ఇది సనాతన ధర్మము. అందుచేత కొంచెం సేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను. సంశయించకండి, న్యాయం తప్పను. ఈ ప్రతిపాదనకు వాళ్ళు సమ్మతించారు. అల్లంత దూరం తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వీళ్ళది స్వేచ్ఛామరణమని, దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేశానే, ఇంత శ్రమ వ్యర్థం అయ్యిందే. విషయం తెలియక ఇంకా యుద్ధం చేసి ఏమి లాభము? విషయం తెలిసి ఇంకా యుద్ధం చేసి ఏమి లాభం? పోనీ మానేద్దామా అంటే వీళ్ళు మరణించేదలాగా? వరదర్పితులై విరించి పైకి నా పైకి దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తానే ఆ పని చేయదు. ఎంత దుఃఖితుడనైనా, రోగగ్రస్తుడనైనా, దీనుడనైనా తనంత తాను మరణం కోరుకోడు, మరణించాలి అనుకోడు. అందుచేత సర్వకామద అయిన ఆ పరాశక్తినే శరణు వేడతాను. ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ ఏవీ సిద్ధించవు. ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది. వెంటనే నమస్కరించాడు. యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్రపాఠం చేశాడు. నమోదేవి మహామాయే సృష్టిస్థితంతకారిణి, సృష్టి సంహారకారిణి, అనాది నిధనే చండి భుక్తి ముక్తి ప్రదేశివే. ఓ దేవి మహామాయ, నీ రూపము సగుణమో నిర్గుణమో ఎరుగను. అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలో ఎరుగను. కానీ నీ అతి దుర్ఘటనమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలుడికి నిద్రలో మునిగిపోయాను కదా. ఈ బ్రహ్మదేవుడు ఎంత లేపినా మెలకువే రాలేదు. ఇంద్రియ జ్ఞానము కోల్పోయి అచేతనుణ్ణి అయిపోయాను. అంబిక, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, మేల్కొన్నాను. వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి నిలబడ్డారు. నీ వరం వీళ్లను మదమత్తుల్ని చేసింది, దుర్జయుల్ని చేసింది. 5,000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. చూసావు కదా. విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి సహాయం చెయ్యి. నేను ఖిన్నుణ్ణి, వాళ్ళు గర్వితులు. నువ్వు దేవార్తిహారిణివి. వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు. ఏం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? చెప్పు మాత. దీనుడై అభ్యర్థిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలు అయ్యింది. చిన్నగా నవ్వుతూ ఇలా అన్నది. హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి. మరో దారి లేదు. నేను వంకర చూపులతో వీళ్లను సమ్మోహనపరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు. విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్ళాడు. మధుకైటబులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి. జయోపజయాలు దైవాధీనాలు. బలవంతుడే జయించాలని లేదు. దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు. అందుచేత ఆనందించవలసింది లేదు, దుఃఖించవలసింది లేదు. ఇంతకు ముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు, దానవ వైరి అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే. ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరికి చిరకముష్టిఘాతము ఇచ్చాడు. వాళ్ళు చెక్కు చెదరకపోగా 2 పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకుంది ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయ్యి అయ్యింది. ఏరుబెక్కిన కన్నులతో మధుకైటబులను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథ బాణాల వంటి చూపులు, కామప్రేమ భావాలు, మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరిని హింసించాయి. ఆ పాపాత్ములు వక్ర విలోకనాలకు మురిసిపోయారు.
కామ భావపీడితులయ్యారు. ఇది విశేషం అనుకున్నారు. కనులప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు. శ్రీహరి గమనించాడు. మోహితులయ్యారని గుర్తించాడు. చిరునవ్వులు చిందించాడు. గంభీరంగా పలికాడు, మధుకైటవులారా, మీతో యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసులను చూశాను, యుద్ధాలు చేశాను. కానీ మీతో సాటి వచ్చే వాళ్లను కనలేదు, వినలేదు. మీ బాహుబలానికి సంతృష్టి చెందాను. వరం ఇస్తున్నాను, మీ ఇష్టం, కావలసింది కోరుకోండి. దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది. మదార్థులై జగదానందకారిణి అయిన మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు. హరి, మేము యాచకులము కాము. అయినా నువ్వు మాకు ఏమి ఇస్తావు? మేమే ఇస్తాము, కోరుకో. మేము దాతలమే కానీ చేయి చాపేవాళ్ళం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాము. నీ ఇష్టం, కోరుకో అన్నారు. అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి, వధ్యులు కావాలి. రమాపతి ఇలా కోరుకునేసరికి మధుకైటపులు ఆశ్చర్యపోయారు. వంచితులమయ్యామని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకొని ఆలోచించారు. జగత్తు అంతా జలమయంగా ఉండడం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకు ముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు, గుర్తుందిగా? మాట మార్చకు. నీకు మేము వంధ్యులం అవుతాం. కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి. అది నీ నుంచి మేము కోరుకునే వరము. సత్యవాదివి కదా, నెరవేర్చు అన్నారు. ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీళ్ల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను, రండి అని పిలిచాడు. రాక్షసులకు మతిపోయింది. ఏమి చెయ్యాలో తెలియలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 యోజనాలకు పెంచారు. విష్ణుమూర్తి తన జగన భాగాన్ని 2000 యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరు శిరస్సులు ఖండించాడు. తలలు, మొండేలు తొడల మీద రాలిపడ్డాయి. మధుకైటవులు నిహతులయ్యారు. వారి కళేబరాల నుంచి కొవ్వు అంటే మేధస్సు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. ఆ తరువాతి కాలంలోనే మేదిని అంటే భూమి అయ్యింది. అందుకనే మృత్తిక అంటే మట్టి తినరానిది అయ్యింది. సౌనక మహామునులారా, మీరడిగిన మధుకైటపు వృత్తాంతం చెప్పాను. మహావిద్య, మహామాయ సర్వదా మనకు సేవనీయ, సురాసురులకు ఆరాధ్య. ముల్లోకాలలోనూ పరాశక్తిని మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యము. వేదశాస్త్రాల నిర్ణయము. నిర్గుణంగానో సగుణంగానో నిత్యము పరాశక్తినే పూజించాలి. సూర్యుడి ప్రబోధానికి మునులంతా సంతోషించారు, ఆమోదం తెలియజేశారు. అటుపైన యథావిధిగా ప్రశ్నించారు. సూత మహర్షి, ఇంతకు ముందు అన్నావు వ్యాసుడు ఈ పురాణమంతా రచించి శుకుడితో చదివించాడని, గొప్ప తపస్సు చేసి శుకుణ్ణి పుత్రుడిగా పొందాడు అని. అందులోంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ సంగతులు తెలియజేయి. మునీశ్వర, తప్పకుండా. వ్యాసుడికి శుకుడు జన్మనిచ్చిన వృత్తాంతము విస్తరంగా చెబుతాను. శుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు. సుఖమహర్షి జన్మ వృత్తాంతం. మేరుపర్వత శిఖరం మీద వ్యాసుడు తపస్సుకి కూర్చున్నాడని చెప్పాను కదూ. పుత్రుడు కావాలని కోరుకుంటూ ఘోర తపస్సు చేశాడు. నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ మహాదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు సాగించాడు. తేజస్సులో అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షాలతో సాటి వచ్చే పుత్రుడు కావాలని అతడి ఆకాంక్ష. మేరు శిఖరం మీద అద్భుతమైన కర్ణికార వనంలో దేవతలు, మునులు విహరించే చోట, బ్రహ్మవిధులు సంచరించే పవిత్ర ప్రదేశంలో మనోహర సుకుమార సంగీత ధ్వనుల మధ్యన వ్యాసుడి తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది. ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది. వ్యాసుడి జటలు రాగి రంగులోనికి మారిపోయాయి. ఇంద్రుడికి భయం పట్టుకుంది. అది గమనించిన రుద్రుడు మేళమాడాడు. ఇంద్ర,
తపస్సుల పట్ల ఈర్ష్య పనికిరాదు. నన్ను శక్తి సంయుతనిగా ఎరిగిన వారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తారు. వీరు ఎవ్వరికి ఏ అహిత్యాన్ని కోరరు. రుద్రుడి మాటలతో దేవేంద్రుడు కుదురపడ్డాడు. అయితే వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నట్టు అన్నాడు. పుత్రార్థే తపస్సు చేస్తున్నాడు. 100 ఏళ్లు పూర్తి అయ్యింది. అతడికి శుభప్రదుడైన పుత్రుని ఇవ్వబోతున్నాను అంటూనే శివుడు వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. వ్యాస మహర్షి, ఉత్తిష్ట ఉత్తిష్ట, నీకు పుత్రుడు కలుగుతాడు. అతడు తేజస్వి, జ్ఞాని, కీర్తికరుడు, అఖిల జన ప్రియుడు అవుతాడు. సాత్విక గుణ సంపన్నుడై అందరి మనలను పొందుతాడు. ఆ మహాదేవుడిచ్చిన వరానికి వ్యాసుడు సంతృప్తి చెందాడు. తపస్సు ముగించి ఆశ్రమం చేరుకున్నాడు. ఒకవైపు శ్రమ, మరొక వైపు ఆశ్రమంలో యాగాగ్నిని సిద్ధం చేసుకోవాలనే కంగారు మదించి అగ్నిని రగులు కొల్పాలి. అందుకని ఎక్కడో దాచిపెట్టిన ఆరణిని బయటకు తీశాడు. కాష్టంతో మదిస్తున్నాడు. చిత్తంలో పుత్రవాంఛ మెదులుతోంది. మంధాన అరణి సంయోగంతో మంధనంలో అగ్ని పుడుతోంది. మరి ఇలా నాకు పుత్రుడు ఎలా జన్మిస్తాడు? పుత్రారణి అనిపించుకునే స్త్రీ నాకు లేదు కదా. పోనీ అంటే రూప యవ్వన సంపన్నను తరుణిని తెచ్చిపెట్టుకుని పాదాలకు సంకెళ్ళు వేసుకొన వంశాన్ని నిలబెడుతుంది, సౌఖ్యాన్ని అందిస్తుంది, సేవలో చేస్తుంది. ఇవన్నీ నిజమే, కానీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు మాత్రము తరుణీమణి ప్రతిబంధకమే. శివుడంతటి వాడికే తప్పలేదు. నిరంతరము కామినీపాసబద్ధుడు. నేననగా ఎంత? అయినా ఎప్పటికిప్పుడు గృహస్థాశ్రమం అంటే ఎలా వస్తుంది నాకు? ఆరుని ముందు కూర్చొని మందానంతో మదిస్తూ వ్యాసుడు ఇలా దిగులు పడుతూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఘృతాచి అనే అప్సరస ఎవరో పంపినట్టు ఆశ్రమం వైపు వచ్చింది. కదలిక మరచిపోయిన మెరుపు తీగల ఆకాశంలో దగ్గరగా నిలబడింది. విలాసంగా క్రీకంటి చూపులతో గిలిగింతలు పెట్టింది. వ్యాసుడి మనసులో కదలికలు మొదలైనాయి. పెద్ద సంకటం వచ్చిపడింది. ఏం చెయ్యను? ఒకవైపు ఆశ్రమ ధర్మము, మరొక వైపు మన్మథ భావ విజృంభణ. నన్ను పల్టీ కొట్టించడానికే ఇది ఇటు వచ్చింది. అంగీకరించిన పూర్తిగా 100 ఏళ్లు కఠిన నియమాలతో ఘోర తపస్సు చేసి చివరకు ఇలా లొంగిపోయాడని మహాతాపస్సులు పరిహేసించరు. అంతటి మహాతపస్సు ఒక అప్సరసను చూసి చటుక్కున ఎలా వ్యవసుడైపోయాడని కళ్ళు చిట్లించరు. పోనీ నింద వస్తే వచ్చింది. గృహస్థాశ్రమ సుఖం ముందు అది ఏ పాటిది కనుక వ్రతం చెడినా ఫలితం దక్కాలి అన్నారు. నా పుత్రవాంఛ తీరడం ముఖ్యము. అది స్వర్గాన్ని ఇస్తుందని, మోక్షాన్ని ఇస్తుందని జ్ఞానులు చెప్పారు కదా. అయితే ఈ అప్సరస వల్ల అది నెరవేరుతుందా ఏమో, నాకైతే సందేహమే. వెనకటికి నారదుడు చెప్పిన కథలోలాగా అవుతుందేమో. ఆ ఊర్వశి పురూరవుణ్ణి దగా చేసినట్టు ఇది దగా చేయదన్న నమ్మకం ఏమిటి? ఇలా రకరకాల సందేహాలతో, సంకల్ప వికల్పాలతో వ్యాసుడిలో అంతర్మథనం సాగుతోంది అని చెప్పి సూతుడు కుక్క తిప్పుకోవడం కోసం ఆగాడు. అంతే, మరొక మహాముని అడ్డు తగిలాడు. సూత మహర్షి, ఈ పురూరవ మహారాజు ఎవరు? ఊర్వశి అన్నావు, ఆవిడెవరు? ఆమె ఏమి చేసింది? రాజుకు వచ్చిన కష్టం ఏమిటి? ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ కథనాన్ని పూర్తిగా రసవత్తరంగా చెప్పు. నువ్వు అసలే రోమహర్షణుడి కొడుకువాయే. మా తనువులు పులకించేటట్లు రక్తి కట్టించు. రోమహర్షణుడు అనే పేరుకి అర్థం రోమాలు నిక్కబడవడం అని. అలాగా మాకు రోమాలు నిక్కబొడితే అంతటగా రక్తి కట్టించి ఆ కథను చెప్పు అని అడుగుతున్నారు. మహానుభావ, మాటల్లో అమృతాన్ని మించిన రుచి ఉంది. అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తి చెందారు, కానీ నీ వాగమృతాన్ని ఎంత సేవించినా మాకు మాత్రం తనివి తీరడం లేదు. ఈ మాటలతో ముందుగా సూతుడికి తనువు పులకించింది. ఉత్సాహం ఉరకలు వేసింది. రసవత్తరంగా చెబుతాను, విని ఆనందించండి అంటూ ప్రారంభించాడు.
తారాశశాంక వృత్తాంతము. మునులారా, బృహస్పతికి తార అనే ఒక ప్రియ భార్య ఉన్నది. ఆవిడ చాలా సుప్రసిద్ధురాలు, వినే ఉంటారు. మంచి రూపవతి, యవనవతి, నిరంతరము మద విహ్వలాంగి. ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడటానికని చంద్రుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని. ఆ చంద్రుడు చూస్తూనే కామాతురుడయ్యాడు. చంద్రుణ్ణి చూచి ఆవిడ కూడా అంతకన్నా మదన పీడితురాలయ్యింది. పరస్పరము ప్రేమ అంకురించింది. కళవలపడ్డారు. తార తన ఇల్లు మరిచిపోయింది, అక్కడే ఉండిపోయింది. ఇద్దరూ మన్మథ క్రీడలలో మునిగి తేలుతూ ఉన్నారు. రోజులు క్షణాల్లో గడిచాయి. బృహస్పతికి దుఃఖానికి అంతులేదు. తారను ఇంటికి తెచ్చుకోవడానికి ఎలాగో తెలియక చాలా కాలం మదనపడ్డాడు. ఒకరోజు తన శిష్యులలో ఒకడిని చంద్రుడి ఇంటికి పంపించాడు తారను తీసుకురమ్మని. కానీ ఆవిడ రాను పొమ్మంది. మరొక శిష్యుని పంపించాడు. ఇలా వెళ్ళిన వాళ్ళల్లా తిరిగి వచ్చారు. ఇక వెళ్ళమన్నారు. బృహస్పతి క్రుద్ధుడయ్యాడు. అయితే నేనే పెడతానంటూ స్వయంగా వెళ్ళాడు. మదమత్తుడైన చంద్రుడు అదోలో నవ్వాడు. బృహస్పతికి మరీ ఒళ్ళు మండింది. శశి, ఏమిటి నువ్వు చేసిన పని? ధర్మమేనా? నా భార్యను ఎందుకు అడ్డబెట్టేసుకున్నావు? నేను దేవతలకు గురువును, నువ్వో యజమానుడువు. మూఢుడా, గురుభార్యను ఇలా ఉంచుకోవచ్చునా? అనుభవించవచ్చునా? బ్రాహ్మణుణ్ణి చంపడము, బంగారాన్ని అపహరించడము, సురాపానము చేయడము, గురువుగారి భార్యను అనుభవించడము, ఇవి మహాపాతకాలు. ఇటువంటివి చేసిన వేళ్లతో స్నేహం చేసేవాడు 5వ మహాపాతకి, తెలుసు కదా. నువ్వు మహాపాతకివి, దురాచారుడివి. దేవలోకంలో ఉండే అర్హత నీకు లేదు. నీవు తారను విడిచిపెట్టు, ఇంటికి తీసుకుపోతాను. లేదంటే దుష్టుడా, గురు భార్య పహర్తవని లోకమంతా ప్రచారం చేస్తాను. భార్యా విరహ దుఃఖుతుడై బృహస్పతి ఇలా మండిపడుతూ ఉంటే రోహిణీపతి చిద్విలాసంగా బదులు పలికాడు. గురుత్తమ, బ్రాహ్మణులకు క్రోధం పలికిరాదు. అక్రోధనులుగా ఉంటేనే వారు పూజార్హులు, అన్యథా వర్జనీయులు. సుమా, క్రోధం విడిచిపెట్టండి. నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి. తారు తప్పకుండా మీ ఇంటికి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడే ఉంది. తానే కోరి ఉంది, గమనించండి. సుఖపడుతోంది. కొంతకాలం ఉండనివ్వండి. మీకేమిటా లోటు? తరువాత తానే వస్తుంది మీ ఇంటికి. వెనకటికి ధర్మశాస్త్రం విషయం ఒకటి మీరే చెప్పారు కదా. నస్త్రీ దుష్యతి చారణేన విప్రో వేదకర్మణ. విప్రుడు చేసిన పాపము వేదవిహిత ప్రాయశ్చిత్తంతో పోతుందని, స్త్రీకి పరమపురుష సంగమ దోషము ఋతుస్రావంతో అంతరిస్తుందని. ఊహించని జవాబుకి బృహస్పతికి తల తిరిగింది. గిరుక్కున వెనక్కు తిరిగాడు. దుఃఖిస్తూ ఇల్లు చేరాడు. కొన్ని రోజులు గడిచాయి. ఊరుకోవడానికి మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ వెళ్ళాడు. ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళనివ్వలేదు. బృహస్పతి అక్కడే చాలా సేపు నిలబడ్డాడు. చంద్రుడు బయటకు రాలేదు. దుష్టుడి గుమ్మం తొక్కకూడదని వాకిటనే నిలిచాడు బృహస్పతి అని కొన్ని ప్రతులలో పాఠం. బృహస్పతి కోసం కోపం వశం తెప్పింది. వీడు నాకు శిష్యుడు, నా భార్య వీడికి తల్లితో సమానము. ఇంత అధర్మానికి ఒడిగట్టిన వీడిని శిక్షించి తీరాలి అనుకున్నాడు. వాకిట్లోనే నిలబడి అరుపులు లంఘించుకున్నాడు. బుద్ధిహీనుడా, పాపాత్ముడా, సురాధమా, ఏమి ఎరగనట్టు కొంపలో పడుకొని హాయిగా నిద్రపోతున్నావా? రా, బయటికి రా. మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు, లేదో నిన్ను శపిస్తాను, భస్మం చేస్తాను అంటూ పెడబొబ్బలు పెట్టాడు. ఇంకా ఎలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు. లోపల ఎక్కడో ఉన్న చంద్రునికి వినిపించాయి. గబగబా యువతలకు వచ్చాడు. అదే నవ్వు, అదే వరస. బృహస్పతి, ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావు? సర్వలక్షణ సంయుత అందాల భరిణ తార నీకు భార్య ఏమిటి? నీకు తగిన ఒక కురూపిని ఎవతనైనా ఏర్పాటు చేసుకో. నీలాంటి బిచ్చగాడి
ఇంటిలో ఎలాంటి సుందరిమణి ఉండతగదు, ఉండకూడదు. అందగత్తెకు అందగాడి మీద రతి ఉంటుంది, అంటే మోజు, అభిలాష, కోరిక ఉంటాయి. నీలాంటి కురూపి మీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతోంది. మూర్ఖుడా, తెలుసుకో, నీ దుక్కున్న చోట చెప్పుకో. ఈ కామినీమణిని మాత్రము ఇవ్వనుగాక ఇవ్వను. కామార్తుడివై నువ్వు ఇచ్చే శాపం నన్ను ఏమీ చేయలేదు. పో, నీ ఇష్టం వచ్చింది చేసుకో. చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాక్కు అయ్యాడు. రొసరొస నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. గురువు గారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని శచీపతి గ్రహించాడు. అర్ఘ్యపాద్యాదులతో యథావిధిగా మర్యాదలన్నీ జరిపాడు. కుశల ప్రశ్నలు వేశాడు. గురుత్తమ, దుఃఖితులే కనపడుతున్నారు, కారణం ఏమిటి? ఎవరైనా అవమానించారా? నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసేటంతటి వాడు ఎవడుంటాడు? దిక్పాలకులతో సహా నా సైన్యమంతా మీ చెప్పు చేతలలో ఉండేదే కదా. త్రిమూర్తులు కూడా మీ వెంట ఉండేవారే కదా. మీకు సహాయకులే. చెప్పండి, మీకు వచ్చిన కష్టం ఏమిటో, ఇబ్బంది ఏమిటో తెలియజేయండి. దేవేంద్ర, నా భార్య తారను చంద్రుడు అపహరించాడు. ఎన్నిసార్లు అడిగినా, ఎంత బతిమాలినా దుష్టుడు ఇవ్వడం లేదు. ఏం చేయను? అవమానము, దుఃఖము భరించలేక నిన్నిలా శరణు వేడుతున్నాను. దయచేసి కల్పించుకో, సహాయం చెయ్యి. గురువర్య, మీరు ధర్మజ్ఞులు, సువ్రతులు, దుఃఖించకండి. నేను మీ దాసుణ్ణి. సహాయం చేయడం నా విధి. మీ భార్యను మీకు అప్పచెబుతాను. ఇప్పుడే చంద్రుడి దగ్గరకు దూతను పంపుతాను. అప్పటికి ఇవ్వనంటే ససైన్యంగా వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను. నా మాట నమ్మండి, కాసింత ఊరడిల్లండి. బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలోనే ఒక సమర్థుడు, విచక్షణుడు అయిన దూతను పిలిచి చంద్రుని దగ్గరకు పంపించాడు. అతడు వెళ్ళి చంద్రుడితో దేవేంద్రుడి మాటగా ఇలా చెప్పాడు. ఓ చంద్ర, నన్ను ఇంద్రుడు పంపించాడు. ఆయన నీకు చెప్పి రమ్మన్నది చెబుతున్నాను, విను. నువ్వు ధర్మం తెలిసిన వాడివి, నీతి నియమాలు ఎరిగిన వాడివి. నీ తండ్రి అత్రి ధర్మాత్ముడు. నువ్వు నింద్యమైన పనులు చేయకూడదు. ఎవరి భార్యను వారు కాపాడుకోవడం లోకరీతి, కర్తవ్యము. రీతిని తప్పితే కలహం తప్పదు. నీ భార్యను కాపాడుకోవడంలో నువ్వు ఎంత శ్రద్ధ వహిస్తావో, యత్నపరువై ఉంటావో. బృహస్పతి అలాగే ఆత్మవత్తు సర్వభూతాని అనే మాటను గుర్తు చేసుకో. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. దక్ష ప్రజాపతి కూతుళ్ళు 28 మంది నీకు భార్యలుగా ఉన్నారు, చాలలేదా? గురుపత్ని కావలసి వచ్చిందా? అంతగా కావలసి వస్తే అందచందాలకు, శృంగార విలాసాలకు పెట్టింది పేరైన మేనకాది అప్సరసులు ఉన్నారు. స్వేచ్ఛగా అనుభవించు. గురుపత్నిని విడిచిపెట్టు. నీ వంటి వివేకవంతులు అధికారులు అహంకరించి ఇలా జుగుప్సితమైన పనులు చేస్తే అజ్ఞులకు అది ఆదర్శమై అనుకరించరు. అప్పుడు సమాజం ఏమైపోవాలి? ధర్మం మంట కలిసిపోదు. అందుచేత చంద్రమా, గురుపత్నిని వెంటనే విడిచిపెట్టు. నీ కారణంగా దేవతలకు కలహము జరగకుండా చూడు. దూత చెప్పిన ఇంద్ర సందేశాన్ని సోముడు శ్రద్ధగానే ఆలకించాడు, కానీ పెడచెవును పెట్టాడు. కొంచెం కోపావిష్టుడయ్యాడు. ప్రతి సందేశం పంపించాడు. దేవేంద్ర, నువ్వు సర్వధర్మజ్ఞుడివి, దేవతలకు స్వయంగా అధిపతివి. నీ పురోహితుడు కూడా అంతటి వాడే. మీ ఇద్దరి మధ్య ఒకలానే ఉంది. ఎదుటివారికి నీతులు చెప్పడంలో అందరూ ఘనపాటులే. తమ దాకా వస్తే మాత్రం అందరికందరే. చెప్పింది చేసేవాడు కలికానికైనా కనబడడు. శతక్రతు భార్యాస్పత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది. బార్హప్రత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది. శతక్రతు అంటే 100 క్రతువులు చేసినటువంటి వాడు ఇంద్రుడు. బృహస్పతి రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది. ఒకసారి దాన్ని పరిశీలించు. నేను చేసిన పనిలో తప్పు ఏమున్నది? నన్ను కామించిన స్త్రీని నేను అనుభవిస్తున్నాను. పైగా బలవంతులకి ఏదైనా స్వకీయమే, దుర్భరులకి ఏదీ స్వకీయము కానేరదు.
స్వీయ పరకీయ అంటూ గీతలు గీసుకోవడం బుద్ధిహీనులు పెట్టుకునే వట్టి భ్రమలు. తార పూర్తిగా నా పట్ల అనురక్త, అంతేకాదు గురుడి పట్ల అంతగానూ విరక్త. ధర్మం అను, న్యాయము అను అనురక్తను ఎలా విడిచిపెట్టమంటావు? రక్తి ఉన్న చోట కలయిక తప్పదు, విరక్తి ఉన్న చోట విడిపోక తప్పదు. రక్తురాలతోనే కదా కలయిక, విరక్తురాలతో కుదురుతుందా? ఈ వరారోహను విడిచిపెట్టను, బృహస్పతికి అప్పగించను. సహస్రాక్ష, నువ్వు అధీశ్వరుడివి, నీ ఇష్టం, ఏది చేయాలనుకుంటే అది చెయ్యి. దూత వెళ్ళు, ఇలాగని చెప్పు. అలాగని చెప్పాడు. తర్వాత చంద్రుడు పంపించినటువంటి ప్రతి సందేశాన్ని దూత వచ్చి యథాతథంగా వినిపించాడు ఇంద్రుడికి. ఇంద్రుడు క్రుద్ధుడయ్యాడు. వెంటనే సైన్యాన్ని సమాయత్తపరిచాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణ.